ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. అదో వీడు దుట్టన్నట్టున్నాడుగా ఆటో. ఎవరా కొరకాసు? అన్నా ఎట్టున్నదిరా ఆటో? పసుపు కలర్ ఉందన్నా, పసుపు కలర్ ఉందన్నా. నేను అన్నది కలర్ కాదురా, కండిషన్ ఎట్లున్నది అని అడుగుతానా. కండిషన్ కిందనా ఖతర్ నాకున్నది. సరేరా మంచిదుడు. మేడారంలా మెరవాల ఈసారి మన బండి. జాతరలా జోరు జోరు దింపాలే. వినవా? ఇంకా నయ్యం, ఇంకా జోడెట్లు కట్టమంటలేవు. అరే మాటకు మాట పనిచేసినావు అనుకో, నీ మైల పోలు తీస్తా గాని. ఆ తల్లుల దయ ఉండాలి గాని జోడెట్లేంద్రా. 12 గుర్రాల బగ్గి కడతానా ఆటో ముంగట. సరే కానిపా ఊలేమొకరం వేద్దాం. జాతరకు మందిని జమయ్యాలి కదా. పనడు ఆ బట్టన్లై పా. సమ్మక్క సారక్క జాతర వచ్చిన భారతీయ నియాల, జాతర వచ్చిన భారతీయ నియాల పా. నీ అవ్వ పొద్దున్న నుంచి ఒడ్లు వెట్టి పెట్టి పానమంతా మెత్తబడ్డది. అప్పటికి 9 తెస్తే పానం గిర్రు పట్టది, పానం గిర్రు పట్టది. అవ్వ దిగబడ్డ పురం పాడుగాను. అయితది అయితది, నిమ్మలం అయితది, నీళ్ళు అన్నట్టు కూడా అయితది. నీ అవ్వ ఏనంగా అత్తరే గిట్లా అనుకుంటావా అనుకో, మనుషులంతా నీళ్లు ఎత్తారు. నీళ్లు లేవు, రాళ్ళు లేవు, సమ్మక్కను కుదిర్చాక ఏది లేదు. నడువు పోదాం. అవు ఇది సమ్మక్కర పుణ్యంగానే మనిషి పైన చెప్పన పోయి సమ్మక్కర ఊదిచ్చి బెల్లం శాఖ మొక్కుదాంపా. ఇగో మరి సమ్మక్కల పుణ్యానికి మా వాళ్ళని రమ్మనన్నా. ఏ రమ్మానే, నేనెందుకు అద్దంట? వచ్చేటప్పుడు 2 మేక పిల్లలను 5-6 పుల్లు బాటిల్ తెమ్మానే, నేను కాదంటనా? నీ కథ గమ్మతే ఉన్నది. అచ్చటోళ్ళు అన్ని పట్టుకొస్తారా ఏంది? లేకపోతే ఉత్తగచ్చి తింటారానే? నీ అక్క మొన్న మైసమ్మని చేసిన రోజు 30 మంది వచ్చి తినిపోతారానే? అయినా మీ వాళ్ళు ఎప్పుడన్నా ఇక్కడ ఫంక్షన్ చేసిరానే? మన లగ్గమైన కానుంచి ఎప్పుడన్నా మేక తిట్టి తీసిరా? చెప్పే బాగా లావు మాట్లాడతావు. మన ఇంట్లో ఏదన్నా అయితే మా వాళ్ళు వస్తారని. మా వాళ్ళు అనగానే మసులుతావు. నా పోదాం. మీ వాళ్ళు అనగానే మసులుతా నేను. అల్లునింటికాడ ఏదన్నా ఫంక్షన్ అవుతుందంటే ఉరికత్తారు లైన్లు కట్టి. నడువు దిక్కువల్లదానా. మా వాళ్ళ దా చెప్ప పోదాం. అయ్యో ఇచ్చారా నా బుద్ధతోటి ఆగరాదే. అంతగానో అంటించుకోవాలా చిన్న పిల్లగాని లెక్క? చిన్న పూరం లెక్క కనబడతాను నేను. ఊళ్ళే కుక్కలు ఏబట్టి నాటుకోలే దొరుకుతలేవు. ఇక పారం కోళ్ళు తీసుకుందాం అంటున్నా పిరం బాగున్నాయి. ఇక ఎట్లయితే ఏంది, పిరం ఉన్నా తరం ఉన్నా తీసుకోవాలి, మొక్కలు ఎదిగాలి. మరి చికెన్ సెంటర్ రాజుగాడు ఉన్నాడా? వాడు మొన్ననే సర్పంచ్ అయ్యాడు. సాబ్ ఇస్తాడో లేదో అడిగేస్తా ఒకసారి. కోడి ఉన్నదా? అరే కొరకాసు అన్నా ఈసారి సమ్మక్క జాతరలా నీకు చిలకల పేర్లు కొనిస్తారా? అన్నా అట్లనే నాకు లగ్గమయ్యేటట్టు కూడా మొక్కే. నీకెందుకురా, మళ్ళా దినం వరకు సుక్కసోటి చక్కని పిల్ల దొరుకుతా చూడు నీకు. అదో ప్రసాద్ బావ వస్తాడు కదా. ఓ ప్రసాద్ ఏంద్రా? వస్తాను. సరా ఏంద్రా పల్లె 6 రోజుల పని తిరుగుతారు. ఎటు పోతానే పొద్దుగాలే? రేపు మేడన పోయిందిరా, కోని తీసుకుని పోతానా మళ్ళీ దొరుకుతుంది దుర్గాని. అరే ఏమున్నాయి బావా, ఊళ్ళే కోళ్ళు మంచిగా ఇవ్వట. రెప్పలకు సూదులు ఎత్తారు. అవి తిన్నావు అనుకో కోడి మెడలు ఎత్తావు. మరి ఎట్లరో? అందుకే నేను ఒక ఆఫర్ పెట్టినా. ఏమఫర్రా?
ఈసారి మేడారం జాతరకు నా ఆటో తీస్తానా. మంచి పని చేస్తారా బామ్మారిది. మేము ఎట్లా ఓడు ఎట్లా చూడ మస్తు భయపడ్డావురా. నీకెందుకే పికరు ఈ బక్క రమేష్ గానీ ఆటో ఉండగా. అవురా బామ్మారిది, నువ్వున్నాక మాకేం బాధరా. అయితే గాని మనిషికి ఎంతరా? తల 1000 రూపాయలు. కోడి కాడ నుంచి మొదలు పెడితే మందు కాడ నుంచి అండి పెట్టు దాకా మొత్తం మాదే. ఖాళీ మీరు రావాలి, మొక్కులు చెల్లించాలి, తినాలి, తాగాలి, ఇంటితో పట్టాలి. మీరు కాట కాల్చిన కానీ పట్టుకొచ్చే బాధ్యత మాది. మొత్తం ఈ బక్క రమేష్ గారు చూసుకుంటాడు, మీకు రందెందుకే. అవ్వా మంచిగున్నది రాపరు. మరి మేము ఇద్దరం వస్తాం. ఇద్దరు కాకపోతే ముగ్గురు రారే, నాకు ఏం డోకలేదు. సరే ఇంటి పోయి మీ అక్క తీసుకొని ఫోన్ చేస్తా. అవుగాని మరి సీట్ బుక్ నాయా ఇంకోళ్ళని అడుగుతారు మరి. ఏ మా ఇద్దరి బుక్ చేయి. తుమ్మకింది ప్రసాదు, తుమ్మకింది సుప్రియ. రాసుకుందాం. రాయ్. తుమ్మకింది ప్రసాదు, తుమ్మకింది సుప్రియ. ప్రియ. వెనక సీట్లు 2. రెండు. మంచిది. సరే సరే మరి దాన్ని ఫోన్ చేయి. ఫోన్ చేస్తా. ఇప్పుడు మీ అక్కడికి ఫోన్ చేస్తా. చెయ్యి. అవ్వని పాంచన్ రా కొరకాసు. ఇద్దరైతే దొరికిర్రా, నడువుల దాకా పోదాంపా. సరే పా. ఇంకెవరంత దొరకరు కావచ్చు. పిల్లని చూడు అంటావు, నల్లు హుషారు ఉండాలి కానీ. అయ్యో అసలు తీరాదు, నేనే కాదు నేను పిలిచింది. అయితే గాని కోడి ఎన్ని కిలోలు తేవానే? ఇద్దరమేనా? కిలో సరిపోదా? ఏ కిలోందుకే 2 కిలోలు తెస్తా. ఎట్లా రేపు మేడారం పోతానుగా ఆడితే అనుకుందాం. అబ్బా ఎందుకే గింత కాపాయం? ఎక్కడ మొక్కు అక్కనే కొనాలి కోడిని. ఆగో మీరు గిట్లా బాధపడతారనే నేను ఆఫర్ పెట్టినా. ఆఫరా? ఏం ఆఫర్ రా? మేడారం సమ్మక్క సారక్క జాతరకోతే ఆటోలా. ఏంది ఆటోలనా? అవ్వనే. మీరు తల 1000 రూపాయలు ఇచ్చిరనుకో, కోడికా నుంచి మొదలు పెడితే మందు అండి పెట్టుడు అంతా మాదే. మీరు ఖాళీ రావాలి, మొక్కులు అప్ప తిని తాగి ఇంటితో పట్టాలి అంతే. అంత మంచిగానే ఉన్నది గాని ఎవరెవరు వస్తారా మరి? మంది జమాయిరా? ఐర్రు ఇక మీ ఇద్దరు అత్తే ఇక పొద్దుగాల ఎల్లుడే అత్తం గాని మాకు వెనక సీట్ కావాలరా. నీకెందుకే? ఆడిగీడికి వండుకో సీట్లా. ఆటోనే నీదనుకో. మరి పేరు రాసుకో అన్న. రాసుకో. చింతకింది రవలి, చింతకింది శంకరు. ముందుగా నీ పేరు చెప్పే. చింతకింది శంకరి, చింతకింది రవలి. 2 సీట్లు వెనకై. 2 సీట్లు వెనకై. సరే మరి పొద్దున ముల్లెమూట చదువుకొని మరి ఎగిలివారానికి వెళ్దాం. సరే పోదాం గాని ఇవాళ మేము సమ్మక్కని చెప్తాను. అప్పటి వరకు భోజనానికి రా మరి. అత్తమాదిరే అత్తం ఇంకా ఆయన కూడా తీసుకొని రా. తీసుకొస్తా. కొరకాసు నిద్రపోతాను ఆర నిలబడి పండుకో అరే రాత్రి రారా మర్చిపోకు. అత్తమే సమ్మక్క తీస్తాం వెనక స్వీట్ మస్తు పోవచ్చు ఇక. అరే కొరకాసు ఆటో అయితే నిండింది, ఇక పోదాంపా. తయారు ఉంచాలి బండిని మరి. అరే ఈ నెడవేయండో కదా, కోడిని తెమ్మన్నందుకు ఏడున్నాడో ఏం పాడో. ఏమన్నా కలిస్తే చాలు ఆడోళ్ళ కంటే ఎక్కువ ముచ్చట పెడతాడు. ఎవరి కాలు చల్లిందో ఏమో. ఇవాళ కాబట్టే నీ అవ్వ ఈ ముచ్చట కనుక నా సుప్రియ చెప్పిననుకో, ఎగిరి గంతెత్తది. ముచ్చట తొందరగా చెప్పాలి. సుప్రియ ఉన్నావానే? ఏంది ఆగో ఉత్తిగానే ఊలాడుకుంటూ వచ్చినావు? కోడేది? నీ అక్క కోడి కాదే, నీకు కొండంత ముచ్చట చెప్తా. నువ్వు ముందుగాల ముచ్చట చెప్పు, అది కొండంతనా కుండంతనా నేను చెప్తా. అయితే కోడి చేద్దామని నేను రోడ్డు పండి పోతా అంటే ఆటో బక్కర వేసుకొని కలిసిండే. ఏమన్నాడు వాడు? రేపు మేడారంకు ఆటో పెడతానట, ఆఫర్ పెట్టి అందరిని మెలుకొని. ఆఫరా? ఏం ఆఫరు? కోడి కాంచెలు మొదలు పెడితే కళ్ళు మందు మొత్తం వాందినట్టే ఖాళీ మనం పొయ్యి మొక్కులు పెట్టి మళ్ళా ఆటో కచ్చలేనట. ఏం లేదు మనం చేసే పని అంత వాందినట. ఆఫర్ మంచిగానే ఉన్నది గాని నమ్మచ్చా? పిచ్చిదరా, వాందేమన్నా పరాయి ఊరానే మనూరేనే. వాడు ఎక్కువ తక్కువ చేసిననుకో వాడు బొక్కలు ఇరువా బక్కని. సరే గాని మనిషికి ఎంత? ఏంటనే మనిషికి 1000 రూపాయలేనట. మనిషికి 1000 రూపాయలా? ఇద్దరు మనుషులం రానుకోనైనా బస్ కిరాయికి 500 1000 రూపాయలు అయితే అనుకో. ఆడ వంట సామాన్కు, కోడికి, మందుకు, దానికి దీనికి అన్నట్టు 500 అయినా ఇంకా 400 మిగులుతాయి కదా. నాకేదో తేడా అనిపిస్తుంది ఇంట్లో.
ఈ అక్క ఏమైనా తీరంటే మేమే పోయి ముళ్ళే ముడి ఎదురుపో తొందర పోదాం పొద్దుగాలే. ఆడేమన్నా కింది మీద అయితే నీ సంగతి చెప్తా తినేను ఇక. ఏది మంచి ముచ్చట చెప్పినా ఏదో ఒకటి చేస్తారే మీ ఆడోళ్ళు. రమేష్ గారికి చేద్దాం ఆగు. హలో రమేష్, ఇక మా ఇద్దరి ఖాయమేరా. అప్పుడు రాసుకున్నాం కదా పేర్లు. మాది వెనక సీటు ఏ ఒప్పుకునేది నాకు అదేమంటది కానీ వెనక సీటు మాది. సరే ఉంటానయ్యా. ఇక అన్ని మీయే కదా, మందు కోడి అన్ని మీయే. మేము ఓన్లీ దర్శనం చేసుకుని వస్తాం రా రమేష్. అసలే నా పెళ్ళండి ఉంటాను. సరే ఉండు. ఇక మొగని మాట ఇదే ఎప్పుడు చేసేది. మనిషి నువ్వు కొడుతో మొక్కు. అయ్యా మొక్తాను, నువ్వు కొబ్బరికాయ కొట్టు. సమ్మక్క తల్లి సారక్క తల్లి పతి ఆట ఎత్తాను అవ్వా. మంచిగా ఊరు మమ్మను, మా పొలాలు మంచిగా వండాలి. కొట్టే కొట్టేవారే అడ పెట్టు. ఇంకా మొక్కు తల్లికి మొక్కు. సమ్మక్క తల్లి సారక్క తల్లి అబ్బా నీ సూపులు మాకు ఉండాలి. ఇంకా పోయి కొత్త తీర్థం పోయి ఆగో. ఇవా సమ్మక్క తల్లి సారక్క తల్లి అబ్బా. సమ్మక్క తల్లి సారక్క తల్లి అబ్బా జరిదిచ్చిందే కత్తందుకో. ఇక పట్టు మెల్లగా. రక్తం పడుతుంది మీద. అయ్యో కొన్ని వచ్చాక రక్తం రాకపోతే సీమ వస్తుందా అని గమ్మత్ మాట్లాడుతా. ఆగు కోసేటప్పుడు నా చెయ్యి కత్తది. అరే మొక్కురా మధ్య మొక్కు. కోన్ అయితే కోసులైందే. తల్లి కోనైతే కోసినాం. ఇక తప్పొప్పులుంటే నువ్వే చెప్పాలి తల్లి. మంచిగా చెప్పు తల్లి. ఏదున్నా చెప్పు తల్లి. సమ్మక్క సారక్క తల్లి రమ్య కాదా కోసం నువ్వు. ఏడు కొండలోడ వెంకటేశ ఆత్మాల ఉన్న ఆత్మలింగావతు అరులేప్న నాయన్న కృష్ణ విజయవాడ దుర్గమ్మ పదివేరిని. ఏదన్నా చెప్పు తల్లి. నాకు 4 కాళ్ళ వస్తుందని 2 కాళ్ళే కోసినవే. అయ్యో తల్లి తప్పైపోయింది. ఈసారికైతే ఇచ్చిపెట్టు. ఇప్పుడైతే మేడారం అత్తనం కదా తల్లి. తప్పొప్పులుంటే నువ్వే చూడాలి తల్లి. తల్లి మా ఇంట్లో లొల్లులు గొడవలు ఎక్కువైతున్నాయి తల్లి, చెప్పావా మాకు? లొల్లులు కాకపోతే నమ్ముకుంటూ ఉంటారానే. నాకు మాట ఇచ్చి నువ్వు తప్పినావు కాదే. పేనేడు నీ ఎత్తు బెల్లం ఇస్తానని నాకు ఇచ్చినవానే. గంటే మీ ఇంట్లో లొల్లులు అయితేనే. తల్లి ఇప్పుడైతే మేడారం వస్తాను. మమ్మల్ని మంచిగా చూసుకో తల్లి. శాంతించమ్మా, శాంతించు. నువ్వు శాంతించు. ఇగో నంది మేడారమే న్యాయమైన రాజ్యం నాది. కోయరాజుల బిడ్డను రా. ఏమన్నది తల్లి? ఇంకేమంటదా తల్లి. మనం 4 కాళ్ళది కొత్తమని మొక్కినాం కదా, 2 కాళ్ళది కొత్తమనేసరికి కోపానికి వచ్చింది. మళ్ళీ వచ్చేసరికి కొత్తమని చెప్పినది. నిజమేగానే సమ్మక్క సారక్క తల్లి బాంచన్ మమ్మల్ని క్షమించు. అచ్చేట నీకు 4 కాళ్ళేదో కొత్తాం. మాది పొరపాటు అయింది. సమ్మక్క తల్లి సారక్క తల్లి అయితే కానీ నువ్వు బంగారం మంచి పెట్టుకో. ఇప్పుడు వచ్చింది రమేష్, ఇది ఇందూరు దారి దాక్క బంగారం బయట వంటి పెట్టు. సమ్మక్క సారక్క బంగారముల్లో, సమ్మక్క సారక్క బంగారముల్లో దా అమ్మ.
చేస్తారు కట్టాలా కట్టెలు కట్టిస్తావా లేకుంటే ఎత్తుబండారు నాకింత ఒక్క కూరుకున్నాక బెల్లవి ఎత్తుబండారు ఎత్తు బంగారం ఇప్పుడు ఇయ్యలేదమ్మా, ఇప్పుడు అటుగా కోని కొత్తాను. జంపన్న వాగనాది అభియ సమ్మక్క సారక బంగారముల్లో రారి రారి. సమ్మక్క సారక్క బలారం ఉండో ఇక కొద్దిగా తిను నువ్వు. సమ్మక్క సారక్క బంగారం ఉండో తిను. మరుమగిలి దారా ఇవాళ ఏతివి దాని అడుగు వాడు పోతాడు. అరే అని సరికి ఆగమైంది. నేను పోనే పడుతుంది. నీ చదువులు చల్లగా ఉండ ఇల్లంతా చదువులేదా? అవ్వా దవ దవ నడువాడు ఎదురు చూస్తాను కావచ్చు. అయ్యో నావే లేట్ అయింది. ఊరాడుకుంటూ రావాడుతీవి. సమ్మక్క తీర్థమేనే ఎటన్నా ఫంక్షన్ పోతానవానే. ఆ సమ్మక్క సారక్క తల్లి సువ్వులుంటే చల్లగా బతుకుతాం. పోదాం పారి మేడారం సమ్మక్క తెల్లారిపోత ఉంది ఇక లేవరాజయ్య. మేడారాము పోదాం ఇక లేవరాజయ్య. ఇంకా అత్తలేరేవరా? అరే కొరకాసు పోంగా డీజిల్ కొట్టియాల యాచేయి. కొట్టిద్దాం అన్న, ఫుల్ టైం కొట్టిద్దాం. సరే గాని పోంగా తొవ్వల మధ్యలో ఆపి పైసలు వసూలు చేయాలి అందరి దగ్గర. సరే అన్న. మరి అదే ఆ తీర్థంలో అదొకటి ఇదొకటి కొట్టుకుంటాను. అన్ని పైసలు ఖర్చు చేయకు. ఆగో ప్రసాద్ నువ్వు కూడా వస్తారా వారా తీర్థం? నేను కూడా వస్తానమ్మా. ఎవరు అటోరా? గదే బక్కనేసినట్టు బక్కొందేనా పాప? నువ్వు అటేనా? వారి అగో అబ్బా ఇవ్వలేక ఆటో తయారై ఉన్నది. అబ్బా ఇవ్వలేక నేను బాధపడ్డా. దొక్కులు దొరకదు. ఇక నువ్వు వస్తావు రాని లెక్కది నాకు. ఆటోలే మొదలు పెడతాం. ఏందో నీ పిల్లల వల్ల ఎట్టనో చూస్తాంది. ఇక నా పెళ్ళం గురించి నీదే కదా. వస్తారుగా. రారి 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 ఇంకే ఆలస్యం వెనక పెట్టు చూడుకోరా. చూడు మంచిగా పెట్టి మంచి కట్టురు పక్కన పెట్టి అందరూ ఎక్కువ. నేను నడపన్నారా బండి? నువ్వు నడుస్తావా? లైసెన్స్ ఉన్నదా? ఏమనుకుంటున్నావు? ఏమి డ్రైవర్ నేను. సరే మరి పా కూసే కూర్చో కూసో. మనకి 2000 ఇయ్యాల, మరి నువ్వే నడపన్నా ఆటో? ఇక మీ వానికి బ్రేక్ కొట్టుకుంటే ఇష్టం కావచ్చు. చాలు చేయి చాలు చేయి. మంచిగా పెడతారు అందరూ. నువ్వు మంచిగా ఓయ్. మెల్లగా అట్లా ఆగమేం లేదు కానీ. ఏంద్రు ఎట్టెత్తాను కేరు ఏయ్. మెల్ల మెల్ల వారి మెల్లగా నడుపురా. ఎక్కడు మరి మేడం ఆపు అరే ఆపు ఎందుకు అవతలి పోయావా? దిగుడు. గీడెందుకు కాపు అన్నవురా? కిరాయి కిరాయి కిరాయా పోయి వచ్చినానికి ఏమారా? అగో మళ్ళీ వచ్చినాక ఏం? ఉండదు లెక్క లెక్కే ఉంటది. ఈ నడిమి టాప్ కిరాయి అంటే వేంద్రు ఇక ఒడవాలి అట్లా పంచాయతీ. నువ్వేనా మనిషివేనారా? దొరికించుకోనేమో పైసలు అడుగుతాను. ఆడి వేనాకి ఇస్తాం పారా. అట్లుండదు ఇక టికెట్ కొట్టుడే ఈయన్నే. అరే 1000 ఇది ఎప్పుడైతే ఇస్తాడు మొత్తం తీసుకొచ్చినావా అనే పైసలు? తీసుకొచ్చిన మనిషికి 1000. ఇంకా మై 2000. మీ 2000 ఇగో. 2000 మా పేరు కొట్టాయి. కొట్టేస్తా. ముందర కొట్టాయి. అసలు వాడు పేజ దింపి ఆ పేజ బుక్కే దింపి. ఎటువదు మీకే ఇస్తా. ఇది బాండ్ పేపర్ అది మనం సంతకం పెట్టి మనం దింపే అంటారా? పెన్ను ఆటోలు ఉన్నది నేను కొట్టేస్తా. పాపా ఎక్కురి ఎక్కురి ఇక. ఎక్కురి లేట్ అయితే అరే బాగా రమేష్ అని చెప్పు ముందర పోయినా కాపు ఆపుతా. ఎందుకని ఆరా ఎందుకే ఇషత్తాంది. ఇషి పోయినాక పోదాం నిమ్మలంగా. మంచిది పోయి. ఎక్కగా దుర్రు పోనీ పోనీ రైట్ ఎక్క వస్తానే అబ్బా కొడుకవా అత్తానే అత్తానే. గిటు గిటు పక్క పక్క ఆపు ఆపు. దిగురిగా మేడారం వచ్చినాం. అబ్బా పొలాలన్నీ కాలుగానే ఉన్నాయి రో.
పార్కింగ్ పెడతారు కావచ్చు. అగో రవలి రంగులు పెట్టినాం, ఎగ్జిబిషన్ కూడా పెట్టిదే. ఎక్కుదాం బాయ్. మొక్కులు పెట్టుకున్నాక తిన్నాక ఎక్కుదాం తీ. అర్థమవుతుందా? సరే మరి ఇగో పోయినసారి అయితే గట్టిగా పెట్టి అది పార్కింగ్, ఇప్పుడు మంది ఎక్కువ ఇక్కడ ఆపుతారు అందరు. ఇక మరి పేరు సార్ కంటే బాగా మంది వచ్చేటట్టు. ఇక జనం పోదాం. అయ్యో నీ పిల్లమేంద్రా ఏడుకి వచ్చిన ఎగిరిత పడుతుంది. ఎగిరితం కాదు, మన మంది ఎక్కువైతే ఇబ్బంది కదా. ఇక పోతాం ఆగరాదు. ఏమైందిరా? సరేనే మరి ఇగో వెనక కోడి ఉన్నది, ఒక కోడి, ఇద్దరు పొత్తులే ఇక మొక్కి. ఏం మాట్లాడుతున్నావురా? అన్న మరి పార్కింగ్ తీసుకున్నావా? అరే ఆగి తీసుకుందాం ఆగరా. ఏందిరా దవడలు వలగాలే చెరక్క కూడా అని పొత్తుల కూడా అంటానవేంద్రా? చెరక్కు కూడా నేను చెప్పి నానే నీకు కొన్నిస్తాను ఆటో పొత్తుల మొత్తం ఆటోకి ఒక కోడి. ఏ బక్కలా నువ్వేం మాట్లాడుతున్నావురా? ఏ ఆగురా, తీర్థం వచ్చి కానీ కొట్టుడింది. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు పైసలు చూస్తావా? అయితే ఆ కొన్ని పట్టుకెళ్ళి. అప్పటికి నా పిల్లం అన్నదే ఆ బక్కని నమ్మద్దు, ఏదో ఒక చేస్తాడని. అరే దేవుని ఎత్తులు కొడతావు కదా, ఏ వాడికి అట్లా కాదు, మస్తు నమ్మకం మనిషి ఆటివి. అలా మన గట్టే చెప్పిండే. ఆగమ్మా, దేవుని కాడికి వచ్చినప్పుడు వాళ్ళు పెట్టుకున్నావు, 10 రూపాయలు ఎక్కువ ఖర్చు అయితే మనకే మంచిది. ఆ కొన్ని పట్టుకెళ్ళి. ఖర్చు గురించి కాదే, వీడు ముందుగా చెప్పలే ఇక్కడికి వచ్చాక కీపింగ్ పెడతానేది వీడు. ఓ నల్లి కుట్టోడా నడువురా, మంది ఎక్కువ అవుతారు. చెప్పు ఆడ ఉందంపా. అది మాట అంటే మాటే నాది. నీది మాటే. ఇంకో కోడి అని చెప్పినా కోడిని తెచ్చినా. ఆగబుజ్జి, ఇంకో తీర్థం వచ్చిన సంతోషంగా పోదాం, మంచిగా మొక్కలు పెట్టుకో. ఇంటికాడ ఉంటే ఏమన్నా సంగతి అడివా పోరి పోరి. ఆర ప్రసాద్ వచ్చినప్పుడు సంతోషంగా చేసుకోవాలి, కానీ కాంతోళ్ళు వెళ్ళి పెడితే వస్తుందిరా. ఏ లొండి పెట్టుకోనికి నాకు సంబరం అనే వాడు అప్పుడే చెప్పదు దానికి ముచ్చట. ఏం కాదు అప్పుడే అన్నది, అరే రమేష్ తో పరిశాన్ ఉంటుంది నా పిల్లలు అప్పుడే అన్నది. అరే బుజ్జి మధ్యలో రాగానే వాడు వసూలు చేసింది కదా అక్కడ ఆపి నీ బతుకుల మన్ను నన్ను మాట్లాడిస్తానవా? అరే మన ఇచ్చిన మధ్యలో ఆపి తీసుకున్నాడు పైసలు, మనం నమ్మకలేనట్టు. ఎవరు వచ్చేవరకు అన్ని తయారుంటాయి. ఉంటాయి నైట్ వేసినాక చూస్తా. నంది మేడారమే అబియ న్యాయమైన రాజ్యం పునాది అబియ కోయరాజుల బిడ్డను రా అబియ కొండ దేవతను రా అబియ జంపన్న వాగనాది అబియ జారు జారు బండనాది అబియ. అరే కొరకాసు అన్నా అత్తున్నారా ఇల్లు చూడు. ఇంకా అత్తలేరే. ఓరి గింత ఆలస్యం చెప్తుర్రేంద్రా ఇల్లు, మంది బాగున్నారు ఏందాడా? కావచ్చన్నా. అరే రేపు ఇంకో ట్రిప్ వేయాలరా మనము. అదే మరి మందిని జమ చేయాలి మళ్ళా. సరే అన్న. అబ్బా ప్రసాద్ గా ఏం చేయను, ఏం మంది, ఏం బంగారం. అబ్బా కానీ తల్లులు చేయబట్టి మంచిగా దర్శనం అయిందిరా. ఓ అప్పు పోయిన సార్ కంటే ఇప్పుడు మంచిగానే ఉన్నారు, కానీ ఆ తల్లులు తలుచుకుంటే ఎంతసేపు రా చిట్కల పని అవుతుంది. అయితేనే గాని మీరు బొట్టు పెట్టుకోలేదేంది? అయ్యో ఆగంలో ఎక్కనే అటు నేడతారు ఇటు నేడతారు, దొరికిందే బంగారం సప్లై వచ్చా. అంతేనా? నాకు తృప్తి అనిపించింది. నేను గిట్టుదారా అంటే ఆ మంది నేను కింద పడతలేదు. ఓ ఇది నన్ను ఒక్కడసారి అమాతం ఇట్లన్నదిరా, అమాతం ఇట్లన్నదిరా. నేను జర అయితే అల్ల పడుతుంది తెలుసా. నా పక్కకు ఒకటి ఉన్నాడు, కన్ను కన్న పడతాడు ఎవరు అంటాను. దోషుడిగా నేనేమన్నా సపరేట్ వస్తున్నారా? 1000 మంది ఉన్నారు, నేను వాళ్ళు ఎక్క నొక్కుతానే నిన్ను నొక్కుతానన్నా. అయితే నేను అటెందుకు రాలంటే ఇలాగ పోతే గద్ద దగ్గర ఉన్నదే, ఇటు తల్లి దగ్గర ఈ వచ్చేదానికి ఏమన్నా నా పిల్లల లెక్క సన్నగా ఉన్నది ఆరా? కాదే ఈ రావద్దా నేను ఈ పేరా మరి నా మొగుడు పోతాడు నాయనకి రావద్దా? కావాలి అరే రంగుల ఎక్కాలరా. రంగులంతా తర్వాత ఎక్కుదామే, ముందుగా కడుపున తిందాము తాగుదాము కొద్దిసేపు రెస్ట్ తీసుకొని అప్పుడు పోయి ఎక్కడే మజా ఉంటది. అరే నువ్వనే రైటే రా, ఆడు మందు కింద అన్నాడు కదా, మంచిగా తిని కడుపు నిండా తాగి 1 గంట సేపు పండుకొని లేచినాక గాజులు పెట్టుకునేటోళ్ళు గాజులు పెట్టుకొని ఏమైనా పెట్టుకోరి. మనం చిరుకలు పెయింట్లు అవి కొనుక్కొని పోదాం. ఏమంటావురా? చిలుక మనం కొనుక్కుందా వాళ్ళకన్నా మంచి. కొరకాసు అత్తున్నారా చూడు. అత్తారన్నా. ఏరి దారి దారి
ఆల్చం అయిపోయి ఇవాళ తయారున్నాయి నీ గురించి చూడబట్టి నేను మరి ఏడ కూర్చోమంటావురా? కూర్చున్నావు ఇక ఈయనే అంతే అంటావా? అంతలేదు ఓ పట్టుకో మందు అరే, ఆ. ఇచ్చే తప్పాలే. ఇగో ఇదేంట్రా అయితే అరే నీ అబ్బా మొదలు పెడదాం ఇక ఓహో, మొదలు పెట్టే ముందు మొక్కుతారు కదా, అది మొక్కలను తీసుకొచ్చినాడు. మొక్కుడెక్కది. మొక్కటానికి కాదు, ఇగో నేను చెప్పిన కదా మందు చికెను మందు చికెను. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? కూర్చున్నావా ఇక? ఓరి వారి మనిషికి ఒక్క కోడను ఇద్దరు పొత్తులు ఇచ్చావు. సరే అని అట్టోడుచుకొని చెరొక్క కోడి కొనుక్కొని మళ్ళీ పోసుకున్నాం. ఆయన మందు 90కి తన చిన్న పెక్కు కూడా సరిపోదు కాదురా. ఆడే 2 పుల్లు బాటిల్ తాగుతాడు, నేనో పుల్లు బాటిల్ తాగుతా. నువ్వు ఇట్లా చేసినవేంద్రా? కూర గురించి అడుగు. ఇక కూర నీకు అర్థమైతేదా? అలా మనిషి ముక్కున్నదో అలా పురుష ఉన్నదో ఇట్లా కాదు. ఈయనతోటి మాట్లాడుతురా, నువ్వు మోసం చేసినావు అందుకోరా. అసలు కొట్టాలి వీని కాదు, వీని జోపాలి. చెప్పిన మోసం చెప్తారు వద్దురా వద్దురా అంటే ఇన్నోవా ఆగుబుచ్చి పట్ట పట్టున కొడతా ఆయన తీసుకపోతారు. ఈ తీర్థం వచ్చి కొడతావా? సరే ఏమన్నా ఉంటే ఇంటికాడ చూసుకుందాం గానీ మంచిగా తల్లి దర్శనం అయింది. ఇంటికి పోయినాక తృప్తిగా తాగుదాం, తృప్తిగా తిన్నాం. అర్థమైతుందా? ఆయన జాతరలక ఇంటికి కూడింది. వీడు చేసిన పనికి నిన్నారా? ఇంకా నిన్ను ఇప్పుడు ఏమన్నా సమ్మక్క సారక్క జాతర కాబట్టి అరే ఎట్లా పైసలు ఖర్చు పెట్టుకొని వచ్చినాం కదా, మంచిగా చెట్లలో పోయి సిరికల కట్టుకాడ మంచి చెట్లు ఉన్నాయి, అలా వండుకొని తిందాంప. ఇట్లా ఖర్చు ఏ మేము ముందర పోతాం, ఆటో పట్టుకోండి రా. అర్థమైందా? ఇప్పు అలగాలే. పారి పారి మేము వస్తాం పారి. అరే కొరకాసు దాదా ఎటు పోయినవరా నన్ను కొడతా అంటే? సరే కొడితే కొట్టింది కానీ మనకు పైసలు అయితే మిగిలినాయి. అరే ఇది దాచిపెట్టరు, రేపటిలో కావాలి. అమ్మా సమ్మక్క సారక్క తల్లి ఏమన్నా తప్పులుంటే క్షమించుర్రి. నంది మేడారమే అభియ న్యాయమైన రాజ్యం నాది అభియ కోయరాజుల బిడ్డను రా అభియ కొండ దేవతను రా అభియ జంపన్న వాగనాది అభియ జారు జారు బండ నాది అభియ